సతీష్ చెప్పండి, వైట్ పేపర్ ఆన్ పవర్. సో విద్యుత్పై శ్వేతపత్రం అంటున్నారు, దాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు అసత్య పత్రం అని చెప్తున్నారు. ఏ అంశాలు పొందుపరిచే ప్రయత్నం చేస్తున్నారు? సో ఎప్పట్లాగానే వైఎస్ఆర్సీపీని పార్టీపై అభాండాలు వేసే ప్రయత్నం తప్ప ఇంకేదైనా ఉందా అనే ప్రశ్నకి సమాధానం ఉందా? ఏంటి అప్డేట్? అది మరొకసారి శ్వేతపత్రం పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధాలను అర్ధసత్యాలను చెప్తూ గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన లేని ఆరోపణల్ని తీసుకొచ్చి తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారని నిన్నటి శ్వేతపత్రంతో మరొకసారి రుజువైంది. విద్యుత్ రంగానికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి వింత వింత లెక్కలన్నీ అందులో జోడించి వాటన్నింటినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యాలుగాను లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నష్టాలుగా చూపించేటువంటి ప్రయత్నం చేసి ఆ రాష్ట్ర ప్రభుత్వం అయితే అడ్డంగా దొరికిపోయిందని చెప్పొచ్చు. ఆశ్చర్యం, తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి 7,000 కోట్ల విద్యుత్ బకాయిలను వాస్తవానికి అది చంద్రబాబు హయాంలో వినియోగించుకున్నటువంటి విద్యుత్ ఆ నిధులు వసూలు చేయలేక తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్ర హోంమంత్రి దగ్గర ఒత్తిడి తీసుకొచ్చి వాటిని సాధించి ఏపీకి జమ చేయాలని ఒక ఆదేశాన్ని ఇప్పించినప్పటికీ కూడా అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఫల్యం అని చూపేటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగా పోలవరం జల విద్యుత్ కేంద్రం అసలు చంద్రబాబు హయాంలో కనీసం పునాదులు కూడా దాటినటువంటి ఆ విద్యుత్ కేంద్రాన్ని అది ఆలస్యంగా అవడం వల్ల 4,700 కోట్ల 37 కోట్ల నష్టం వచ్చింది. ఇది జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగిందంటూ వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే శరవేగంగా పోలవరం జల విద్యుత్ కేంద్రం పనులు జరిగినటువంటి పరిస్థితి. సో ఇటువంటి తప్పుడు లెక్కలతో శ్వేతపత్రాన్ని సిద్ధం చేశారు. అదేవిధంగా ట్రూ అప్ ఛార్జెస్ సంబంధించి నిన్నటి వరకు ఎన్నికల సమయం వరకు కూడా ట్రూ అప్ ఛార్జీల పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భారం మోపుతుందని చెప్పుకొచ్చినటువంటి ఆరోపించినటువంటి చంద్రబాబు ఇప్పుడు 17,137 కోట్ల ట్రూ అప్ ఛార్జీలని రద్దు చేస్తారా, వసూలు చేయకుండా ఉంటారా అని ప్రశ్నిస్తే మాత్రం దానికి సమాధానం దాటేసినటువంటి పరిస్థితి, రద్దు చేస్తామని ప్రకటన చేయలేదు. మరొకవైపు రైతులకు సంబంధించి విద్యుత్ మోటార్లను సంస్కరణలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చే 30 ఏళ్ల పాటు రైతులకు ఉచిత విద్యుత్ అందించాలని ఒక లక్ష్యంతో తీసుకొచ్చినప్పుడు ఆ మోటార్లపై నిన్నటి వరకు తప్పుడు ప్రచారం చేశారు. ఆ మోటార్లన్నింటినీ కూడా తొలగిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు అదే విషయాన్ని మీడియా ప్రశ్నించేసరికి దానిపైన కూడా సమాధానం దాటేసేటువంటి పరిస్థితి. దాంతోపాటుగా అప్పులకు సంబంధించి కూడా వాస్తవానికి చంద్రబాబు దిగిపోయే నాటికే 86,215 కోట్లు అప్పుల్లో విద్యుత్ సంస్థలు ఉన్నాయి. అటు డిస్కమ్లు కానీ జిన్కో కానీ ట్రాన్స్కో కానీ అన్నీ కూడాను. సో విద్యుత్ రంగంలో చంద్రబాబు హయాంలో తీసుకొచ్చిన అప్పులు 56,663 కోట్లు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసుకొచ్చినటువంటి అప్పులు 36,300 కోట్లు. సో చంద్రబాబుతో పోలిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే విద్యుత్ రంగ నిర్వహణ మెరుగ్గా ఉంది. అంతేకాకుండా డిమాండ్ పెరిగింది, వృద్ధి 4% పైగా ఉంది. ఇవన్నీ వాస్తవాలు ఉన్నప్పటికీ కూడా వాటిని తప్పుదోవ పట్టించేలాగా శ్వేతపత్రంలో కొన్ని లెక్కలను మార్చి చూపించేటువంటి ప్రయత్నం చేసి రాష్ట్ర ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయిందని మనం భావించవచ్చు. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్ సతీష్. మొత్తానికి అలాగే తెలంగాణ ఇవ్వాల్సిన 7,000 కోట్ల విద్యుత్ బకాయిలు వైఎస్ జగన్ వైఫల్యం అనే అసత్యాలు కూడా వల్లించిన ప్రస్తుత ముఖ్యమంత్రి మరి ఆ తెలంగాణ ఇవ్వాల్సిన బాకీలను ఆయన శిష్యుడి దగ్గర నుంచి రాబడతారా అనే ప్రశ్న కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది.